అవెంజర్స్ అంటేనే హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసే సూపర్ హీరోలంతా ఒక టీమ్గా ఫామ్ అయితే వాళ్లే అవెంజర్స్. అలాంటి టీంలో భారతీయులు లేకపోతే ఎలా? ఆల్రెడీ అవెంజర్స్ సునామీ వచ్చి వెళ్ళింది. ఇప్పుడు ఇంకో సునామీ రెడీ కాబోతుంది. కాకపోతే ఈసారి కొత్త అవెంజర్స్లో ఇండియన్స్ ఉండే అవకాశాలు పెరిగాయి. మొన్నటికి మొన్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అవెంజర్స్లో సూపర్ హీరోగా మారబోతున్నాడన్నారు. కానీ ఇప్పుడు ఆ సూపర్ హీరో కాన్సెప్ట్కి మరింత దగ్గర కాబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అంతేకాదు, మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో కూడా తన మైనపు విగ్రహానికి రంగం సిద్ధమవుతోంది. ఇదే జరిగితే బాలీవుడ్, హాలీవుడ్, వ్యాక్స్ స్టాచ్యూ ఇలా ఒకేసారి 3 షాకులతో వరల్డ్ వైడ్ గా ఓ షాక్ వేవ్ ని ఎన్టీఆర్ క్రియేట్ చేసిన వాడవుతాడు. మరి ఇవన్నీ ఎప్పుడు ఎలా జరగబోతున్నాయి మీరే చూసేయండి. హాలీవుడ్ సూపర్ హీరోగా ఇండియా తరపున ఫస్ట్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని అనుకునే లోపే సీన్లోకి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వచ్చి చేరాడు. అలానే తనకి ఇంకా సూపర్ హీరో పాత్ర కన్ఫర్మ్ కాలేదు. సూపర్ హీరో సినిమాలకి హాలీవుడ్లో కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మార్వెల్ స్టూడియోస్ బాలీవుడ్ కింగ్ ఖాన్ ని అప్రోచ్ అవడంతో సీన్ మారిపోతుంది. హాలీవుడ్ మూవీలకు ఇండియాలో 300 నుంచి 400 కోట్ల వరకు మార్కెట్ ఉంది. అది పెరగాలంటే ఇండియన్ స్టార్స్ ఇంగ్లీష్ మూవీల్లో మెరిస్తే సీన్ మారిపోతుంది. 1000 కోట్ల వరకు ఇక్కడ హాలీవుడ్ సినిమాల రీచ్ పెరుగుతుంది. కాబట్టి పాన్ ఇండియా స్టార్స్ లో అందరికంటే ముందుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని సూపర్ హీరో ఆఫర్ అప్రోచ్ అయింది. ఎన్టీఆర్ కూడా కథ, తన పాత్ర విషయంలో క్లారిటీ వచ్చాకే సైన్ చేసేలా కండిషన్ పెట్టాడని ప్రచారం జరిగింది. కాకపోతే ఇది ఇంకా ఇన్అఫీషియల్ స్టేజ్లోనే ఉందట. హాలీవుడ్ మూవీలంటే పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ ఓకే అయ్యాకే స్టార్స్ని అప్రోచ్ అయ్యే కల్చర్ ఉంది అక్కడ. ఇక్కడలా స్టోరీ లైనో లేదంటే స్టోరీ ఫ్లాట్ ఓకే అయ్యాకో కమిట్ అయ్యి తర్వాత స్క్రిప్ట్ని డెవలప్ చేసే కల్చర్ లేదక్కడ. సో అందుకే ముందుగా ఎన్టీఆర్కి మార్వెల్ స్టూడియోస్ నుంచి అవెంజర్గా ఛాన్స్ దొరికితే వెయిట్ అండ్ సీ అన్నాడట. బాలీవుడ్ నుంచి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ని కూడా మార్వెల్ స్టూడియోస్ అప్రోచ్ అవడంతో డెఫినెట్గా ఇండియా నుంచి ఎన్టీఆర్, షారుఖ్ ఇద్దరిని సూపర్ హీరోలుగా చూసే టైం దగ్గరలోనే ఉందని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే RRRతో ఎన్టీఆర్కి గ్లోబల్గా గుర్తింపు, వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ, ఇప్పుడు హాలీవుడ్లో సూపర్ హీరోగా మారబోతుండడం, ఇవన్నింటికి మించి మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహానికి టైం దగ్గరవటం, ఆల్రెడీ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి టుసాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహం పెట్టారు. రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా సిద్ధమైంది. మేలోనే అది సింగపూర్ మ్యూజియంలో పెట్టబోతున్నారు. ఎన్టీఆర్ది దసరాలోపు రెడీ చేసి అప్పుడు లాంచ్ చేస్తారని తెలుస్తుంది. మొత్తంగా ఈ ఏడాది ఎన్టీఆర్కి ఇంటర్నేషనల్ స్థాయిలో అన్ని లెక్కలు మారుతున్నట్టు తెలుస్తోంది.